సమాధానం చెప్పాలి. 27వ తేదీన ప్రజల తరపున ఇచ్చిన వినతిపత్రంపై సమాధానం చెప్పాలి. డంపింగ్ యార్డ్ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలి. కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తను వెంటనే ఎత్తివేయాలి. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలి. నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా వ్యర్థ పదార్థాలను వెంటనే తొలగించాలి. చెత్తని వెంటనే తొలగించాలి. తొలగిస్తామని ఇచ్చే హామీని వెంటనే అమలు చేయాలి. తొలగిస్తామని చెప్పిన హామీని వెంటనే అమలు చేయాలి. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలి. పరిష్కారం చేయాలి. డంపింగ్ యార్డ్ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలి. డంపింగ్ యార్డ్ సమస్య తక్షణమే పరిష్కారం చేయాలి. తొలగించాలి. చెత్తను వెంటనే తొలగించాలి. కమిషనర్ గారికి సమాధానం చెప్పాలి. సమస్య ఇంకా క్లియర్ అవ్వలేదు. దాని గురించి చేస్తాం అని చెప్పి మీరు ఇక్కడ హామీ ఇవ్వండి. హామీ ఇస్తే మేము ఇక్కడ ముగిస్తాం. లేదంటే మీరు ఏ చర్య తీసుకుంటారో ఏ చర్యలు తీసుకుని మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. కమిషనర్ తరఫున మీరు ఎవరు సమాధానం చెప్తారో సమాధానం చెప్తే మేము ఇక్కడ నుండి వెళ్తాం. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. నగర పంచాయతీ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం చేయాలి. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారం అయ్యే వరకు తెలియజేశారు. కానీ వాళ్ళు అక్కడ శాశ్వత పరిష్కారం ఏంటి? అక్కడ సింగిల్ వలసలో కూడా కాలువలు ఉన్నాయి, పంట కాలువలు ఉన్నాయి, కొత్త బట్టి పాత బట్టి. అక్కడ నీరు కొండ మీద ఉన్న నీరు మురికి నీరు కాలువలోకి దిగితే సింగిల్ వలస రైతులకు కానీ ఎంకరేజ్కున్న రైతులకు కానీ బూర్చి తోటాడి చెరువు వరకు ఆ మురికి నీరు వెళ్తుంది. ఇక్కడ ఇది కాదు, ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేదని చెప్పానండి, మాకు అభ్యంతరం లేదని అక్కడ అంటున్నాం. అక్కడ చెత్త వేయడం వల్ల ఆ నీరు మురికి పంటకి వెళ్తుంది. కూర్మసాగర్లోనే పశువులకు కడుగుతారు, మానవులు కూడా స్నానాలు చేస్తారు. ఆ చెరువుకి ఆ మురికి నీరు వెళ్ళిపోతుంది, సింగనవలస పొలాలకు వెళ్ళిపోతుంది. ఇది ఎలాదని చెప్పమనండి, మేము అంగీకరిస్తామని చెప్పి అక్కడ ప్రజలు చెప్తారు. అంటే ప్రజల సమస్యలు లేకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగాన్ని. అదే అక్కడ అయిపోయింది, ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డేస్తుంటే మేము ఏం చేయమంటామంటే అది సమాధానం అది కాదండి. ఎక్కడికి వెళ్తే అక్కడైనా ప్రజలే, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానికి ఉంది. అక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు అనే నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉంది. చుట్టూరు ప్లారీలు కట్టలేదు, ఇక్కడ కూడా అదే ముందు కట్టలేదు. ఇక్కడేమో ఇప్పుడు అక్కడ ఆలొద్దంటే వీళ్ళొద్దంటే మేము ఎక్కడ వేసుకుంటాం, మా ఇంటి ముందు మేము వేసుకుంటాం అనే పద్ధతుల్లో అక్కడక్కడ అంటున్నారనే మా ఆరోపణలు మా దృష్టికి వస్తున్నాయి. ఇవి సరైనవి కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనా
ఇక్కడ చెత్తని వెంటనే తరలించడానికి వారం రోజులు కావాలని గడువు అడిగారు. చాలా సంతోషం. ఈ వారం రోజుల్లో కూడా ఇక్కడ చెత్త వేయకుండా దుర్వాసన లేకుండా పట్టణ పౌర సంఘాలు సిఐటియు ఆధ్వర్యంలో పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న చెత్తను తక్షణమే తరలించాలని చెప్పి నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది. ఆగస్టు నెల 27వ తేదీన సమస్యలపై కమిషనర్ కార్యాలయం దృష్టి తీసుకురావడం జరిగింది. మరి ఆగస్టులో జరిగే పాలకవర్గ సమావేశంలో దీన్ని తీర్మానం చేసి తక్షణమే చెత్తను తరలిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇవాళ ఆగస్టు అయిపోయి సెప్టెంబర్ 12వ తేదీ అయినప్పటికీ కూడా ఇక్కడ చెత్త తరలించలేదు. అందుకనే ఇవాళ చెత్త తరలించకపోవడం కారణం చేత దుర్వాసనకి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు పోలీసు ఎస్సీ గారి సమక్షంలో వారం రోజుల్లో చెత్తను తరలిస్తాం, అంతవరకు ఇక్కడ చెత్త వేయము, ఇక్కడ ప్రజలకి ఎటువంటి దుర్వాసన లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీని వెంటనే అమలు చేయాలని చెప్పి, అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఈ కార్యాలయాన్ని స్తంభింప చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా దుర్వాసనతో కూడుకున్నటువంటి వ్యర్థ పదార్థాలు స్టాక్ అయి ఉన్నాయి. ఇక్కడ ఈ వ్యర్థ పదార్థాన్ని తరలించాలని ఇక్కడ పంచాయతీలో సేకరించినటువంటి చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ వేయొద్దని ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలు గాని, గ్రంథాలయంకి వచ్చినటువంటి చదువర్లు గాని, వాటర్ ట్యాంక్ ఉంది, అలాగే చిరు వ్యాపారులు కూరగాయల వ్యాపారం చేసుకొని, చేపల వ్యాపారం చేసుకొని రోజువారీ బ్రతుకుతున్నటువంటి వాళ్ళంతమంది కూడా ఇబ్బంది పడుతూ కమిషనర్ గారికి అనేక సార్లు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత నెల 27వ తేదీన ఆగస్టు 27వ తేదీన ఇస్తే వారం రోజులు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. అందుకని ప్రజల ఆరోగ్యం కోసం పబ్లిక్ హెల్త్ అని చెప్పేసి నగర పంచాయతీ కార్యాలయ మున్సిపాలిటీలో ప్రజలందరికీ ప్రచారం చేసినటువంటి అధికారులు ఈ రోజు ఆఫీస్ కి ఎదురుగానే వ్యర్థ పదార్థాలు ఉండి దుర్వాసన కొడుతున్నటువంటి, ఇక్కడ చేరుకుంటే చాలు వాంతులు వచ్చి ఏ డెంగ్యూ దోమ కలుస్తుంది, ఏ మలేరియా దోమలు కలుస్తాయి అని భయంతో ఇక్కడ బ్రతికి పరిస్థితి వస్తుంది. అందుకని ప్రభుత్వం వారు అధికారులు వెంటనే చొరవ చేసి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలి. శాశ్వత పరిష్కారం అయ్యే వరకు వ్యర్థ పదార్థాలను ఇక్కడ వేయకుండా, అక్కడ స్మెల్ రాకుండా కూడా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పట్టణ పౌర సంక్షేమ సంఘం గాని, సిఐటిగా ఈ రోజు మహిళా సంఘంగా కూడా అధికారులకు తెలియజేయడం జరిగింది. వాళ్ళు వారం రోజుల వరకు మేము చెత్త వేయము, ఇక్కడ దుర్వాసన రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసుల సమక్షంలో తెలియజేశారు. ఆ ప్రకారం వాళ్ళ హామీని నిలబెట్టుకోవాలి, శాశ్వత పరిష్కారం అనేది చూడాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.